అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనము నుండి 32వ వచనము వరకు. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడగుటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయచూచుచున్నవే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక నేను. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుంటున్న వారును లేచి అవతలికి పోయి ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమియూ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. యాక్ట్స్ చాప్టర్ 26 22 to 32. To this day I have had the help that comes from God, and so I stand here testifying both to small and great, saying nothing but what the prophets and Moses said would come to pass, that the Christ must suffer, and that by being the first to rise from the dead, he would proclaim
light both to our people and to the Gentiles. And as he was saying these things in his defense, Festus said with a loud voice, Paul, you are out of your mind. Your great learning is driving you out of your mind. But Paul said, I am not out of my mind. Most excellent Festus, but I am speaking true and rational words. For the king knows about these things, and to him I speak boldly. For I am persuaded that none of these things has escaped his notice. For this has not been done in a corner. King Agrippa, do you believe the prophets? I know that you believe. And Agrippa said to Paul, in a short time, would you persuade me to be a Christian? And Paul said, whether short or long, I would to God that not only you, but also all who hear me this day might become such as I am, except for these chains. Then the king rose, and the governor, and Bernice, and those who were sitting with them. And when they had withdrawn, they said to one another, this man is doing nothing to deserve death or imprisonment. And Agrippa said to Festus, this man could have been set free if he had not appealed to Caesar.